శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధాత్మదేవా, యేసయ్య నాతో మాట్లాడు అని అడుగుతున్నావు కదా. నా ప్రార్థనకి జవాబు ఎప్పుడు ఇస్తావు బాబు అని అడుగుతున్నావు కదా. దేవుడి దినాన్ని నీ ప్రార్థనకి జవాబుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే జకరియా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. జకరియా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనము నేను చదువుతున్నాను చూడండి. నేను యోధా వారిని బలసూరుగా చేసేదను, యోసేపు సంతతి వారికి రక్షణ కలగజేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను. ఈరోజు వాగ్దానం ఏంటంటే జకరియా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను చదువుతున్న మాటలు ఎక్కడున్నాయో మీ బైబిల్లో అక్కడ అండర్లైన్ చేసుకోండి. రక్షణ కలగజేసి వారికి నివాస స్థలం ఇచ్చేదను. దేవుడికి మహిమ కలుగుగాక. నా ఇంటికి రక్షణ కావాలి ప్రభువా, నా వారు రక్షించబడాలి, నా స్వజనులు రక్షించబడాలి, నా ఇంటి వారు రక్షించబడాలి, నా తండ్రి రక్షించబడాలి, నా తల్లి రక్షించబడాలి, మా అత్తమామలు రక్షించబడాలి, నా భర్త రక్షించబడాలి, అందరూ యేసు నామములో రక్షణ పొందాలి అని నీ ప్రార్థన అదే కదా. మేమందరము కూడా ఒక్కసారే దేవుని మందిరానికి వెళ్ళాలి. మా కుటుంబం అంతా యేసు నామములో రక్షణ పొందుకుని దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధిస్తే ఎంత గొప్ప భాగ్యం ఇది. అది ఉంటే అన్నీ వస్తాయి అని ఆశిస్తున్నావు కదా. దేవుడు నీ ప్రార్థనకి జవాబుగా పరిశుద్ధాత్ముడు అద్భుతముగా పరలోకము నుండి నీకు ఇస్తున్న గొప్ప జవాబు. నీ ఇంటి వారికి అందరికీ దేవుడు రక్షణ భాగ్యాన్ని ఇస్తున్నారు, అందరికీ రక్షణ ఇస్తున్నారు. రెండవది ఏంటంటే నీకు నివాస స్థలముని ఇస్తున్నారు. ఎంత ఒక గిఫ్ట్ కింద దేవుడు మాట్లాడుతూ ఉన్నారంటే రక్షణ కలగజేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను. రక్షణ కలగజేసి నివాస స్థలం ఇచ్చేదను. ఒక మంచి స్థలము కావాలి, ఒక జాగా ఎక్కడన్నా ఉంటే చాలు. ఒక చిన్న భూమి, నేను చిన్న ఇల్లు కట్టుకుంటాను, లేదా ఒక విల్లా కట్టుకుంటాను, లేదా ఒక 2-3 బెడ్రూమ్లు ఇల్లు కట్టుకుంటాను. సొంత భూమి ఉండాలి, సొంత స్థలం ఉండాలి. ఏదో ఒక కార్యం దేవుడు చేస్తాడని అనుకుంటాం కదా. రక్షణ వచ్చింది, నివసించటానికి ఇల్లు స్థలము దేవుడు ఇస్తున్నాడు. నువ్వు నమ్మితే 7 మార్లు ఆమెనని చెప్పండి. 1 2 3 4 5 6 7 అన్నారా? దేవుడు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. రక్షణ ఇస్తాను, నివాస స్థలం ఇస్తానన్నాడు. ఆల్రెడీ స్థలం ఉందండి, ఇల్లు లేదండి మాకు అనుకుంటున్నావేమో. నువ్వు నివసించడానికి దేవుడు ఇల్లు కూడా ఇస్తాడు. నీవు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు, మన దేవుడు యేసు దేవుడు మంచి కాపరి, మంచి యజమానుడైన అన్నీ నీకోసం ఆలోచన చేసి చేస్తున్నాను. ఇంకా రాలేదు, మేము ఇలా చేద్దాం అనుకున్నాం, అలా చేద్దాం. దేవుడు సిద్ధపరిచిన కృప మీకు ఆసన్నమైంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ ఇంటి వారు రక్షించబడుతున్నారు. అడుగుతున్నావు కదా, నీవు రక్షణ కొరకు ప్రార్థన చేసావు, దేవుడు నీ కుటుంబానికి రక్షణ, మొత్తం అందరూ రక్షించబడతారు. మీరందరూ దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. రెండవది, మీ ఇంటిలో ఉన్నటువంటి సభ్యులందరూ సంతోషం ఉండేలాగున సొంత స్థలము, సొంత భూమి, మంచి ప్లాట్ దేవుడు మీకు సిద్ధపరిచాడు. ఆల్రెడీ దేవుడు పాయింట్ చేశాడు. అందులో మీరు అడుగు పెట్టబోతున్నారు. అందులో మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబోతున్నారు. ఈరోజు వాగ్దానం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నారు. మంచి ప్లాటు, మంచి ఫ్లాటు, మంచి గృహము, సుఖముగా నెమ్మదిగా అందరిని పిలిచి భోజనాలు పెట్టి పెద్ద సాక్ష్యం చెప్పేస్తా. నువ్వు అంత గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. అందరూ కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కొద్ది నిమిషాలు బైబిల్ తెరవండి.
మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి, అందరూ బైబిల్ తెరవండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఆమేన్. ఈరోజు క్రిస్మస్ సందర్భముగా దేవుడు మనకి మంచి విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నారు. క్రీస్తుని పూజించటం ద్వారా, క్రీస్తుని ఆరాధిస్తే, ఈ మహాపరిశుద్ధుని జ్ఞాపకం చేసుకుని ఈయనను స్తుతిస్తే ఏం జరుగుతుందంటే, ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి, పాపము నుండి విడుదల అవుతుంది. ఏమవుతుంది? పాపము నుండి విడుదల. బాగా గమనించండి, మనం పాడుకున్న పాటలు ఏముంది? జన్మ పాపము నా కర్మ పాపము యేసు రక్తములో శుద్ధి చేయును. జన్మ పాపము నా కర్మ పాపము యేసు రక్తములో శుద్ధి చేయును. ఆమేన్. మనము జన్మలో పాపమే, ఓకే, కర్మలోనూ పాపమే. ఈ పాపం పోవాలంటే ఏం చేయాలి? మొత్తం లోకం అంతటా పాపం పోవాలంటే బైబిల్ గ్రంథంలో అద్భుతమైన మాట కనబడుతుంది. దేవుని దూత మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో ఆమె ఒక కుమారుని కన్ను. ఎవరితో చెప్తుంది మాట? యోసేపుతో దేవుని దూత మాట్లాడుతుంది దర్శనంలో. ఇదిగో నువ్వు భయపడకు, ఆమె ఒక కుమారుని కంటది, తన ప్రజలను, ఆయన ఆ కుమారుడికి ప్రజలు ఉంటారు, తన ప్రజలను వారి పాపముల ఆమేన్, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేను. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులారా, మనం చేసే పూజలు, ఆరాధనలు, ప్రార్థనలు, ఉపవాసాలు అన్నీ దేనికంటే మొట్టమొదటిగా ఏం పోగొట్టుకోవడానికి? పాపం పోగొట్టుకోవటానికి. పాపం ఎలా పోతుందో తెలుసా? యేసు నా దేవుడని ఒప్పుకుంటే చాలు, ఇక నీ మీద ఏలుబడి చేయకుండా పాపం పోతుంది అంతే. యేసు రక్షకుడని నోటితో ఒప్పుకుంటే చాలు, నువ్వు రక్షించబడతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా చెప్పండి. ఆయన దేవుడని ఒప్పుకుంటే చాలు. ప్రియులరా, మనం కొన్ని సమయాల్లో ఒప్పుకుని కూడా మళ్ళా ఆయనకు దూరం అయిపోతూ ఉంటాం. ఈ పాపము ఎందుకు పోగొట్టుకోవాలంటే, ఒక ఆయన అన్నాడు, ఎందుకు పాపం పోవాలి? పాపం ఉంటే పోయిందేముంది అన్నాడు. పాపం ఉంటే ఏం జరుగుతుందంటే, నీవు భూమి మీద ఉన్న ప్రతి శాపమునకు దాసుడుగా ఉంటావు. పాపము ప్రభుత్వం చేస్తుంది అన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. రోమన్స్ చాప్టర్ 6:14. పాపము మీ మీద ప్రభుత్వం చేస్తుందని మాట్లాడుతూ, ఇక మీ ప్రభుత్వం చేయదని చెప్తాడనమాట. మీరు కృపకే గాని, బాగా గమనించండి, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మన పితరులు ఎన్నో పాపాలు, దుర్మార్గ పనులు చేశారు. మన తండ్రులు, మన తాతలు, పితరులు చేసిన పాపాలు ఎన్నో ఉన్నాయి. అయితే యేసు క్రీస్తు భూలోకానికి వచ్చిన తర్వాత
ఆయన సిలువ మీద వేలాడదీయబడి రక్తాన్ని కార్చడం ద్వారా, ఆ రక్తం ద్వారా సర్వ మానవాళి పాప దోషాన్ని ఆయన కొట్టివేశాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణంబువస్య తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగము. మనందరి పాపము, మన పితరుల పాపము అంతటి కూడా యేసు కృప చూపించే, కృప అంటే అధికమైన ప్రేమ, అర్హత లేని వారి పట్ల అర్హత కలిగేలా చేయటమే. మనము కృపకు పాత్రులమయ్యమని పరిశుద్ధ పౌలు మాట్లాడుతూ, పాపము మీ మీద ఏలుబడి చెయ్యదు, పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పాపము మన మీద ఎలా ప్రభుత్వం చేస్తుందంటే, మనం ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు ఇది మంచి జరగాలని మనం ముందుకెళ్తే, మన మీద ఉన్న పాపదోషము దానిని నాశనము చేస్తుంది అనమాట. అది ఏదైనా, ఒక వ్యాపారమైనా, ఒక పాడైనా, పంట అయినా, చెరువులైనా, మన ఆలోచనలన్నీ కూడా విరుద్ధముగా నడుస్తూ ఉంటుంది. ఓకే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పాపము మన మీద ప్రభుత్వం చేస్తుంది. కొన్ని సమయాలు మనశ్శాంతి ఉంచదు. మన మీద ఒక దుష్ట శక్తి ఒక గాలిలో ఉండి నడుస్తుంది అనమాట. అది నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, నువ్వు మేలు చేస్తావు, నీ కీడు ఎదురవుతుంది. మంచి సలహా చెప్తావు, నువ్వు ఇలా సలహా ఎందుకు చెప్పావంటే నేనంటే నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు అన్నది మళ్ళీ గొడవలు వస్తుంటాయి. పాపము మన మీద ప్రభుత్వం చేస్తున్నప్పుడు మన చేతితో ఏది చేసినా దరిద్రం అయిపోతుంది. మనం ఏది యోచన చేసినా అది కీడుగానే మారుతుంది. పాపం ద్వారా వచ్చేది ఏంటంటే, మొదటిది అశాంతి. ఏంటి వస్తుంది? ఇప్పుడు ఎవరికైనా మనసు నెమ్మది లేదంటే అర్థం ఏంటి తెలుసా మీకు? మీ మీద ఇంకా ఎవరు ప్రభుత్వం చేస్తున్నారు చెప్పాలి? పాపము. ఇప్పుడు అందరికీ ప్రాబ్లం హెడ్లోనే వచ్చేస్తుంది. ఎందుకు? అందరికీ తలపోటీ, అందరికీ హెడేక్, అందరు, ఎవరికి నెమ్మది లేదు. ఎవరింట్లో కూడా నెమ్మదిగా పడుకోవట్లేదు. ఎవరు కూడా ఏదో పడుకోవాలని పడుకుంటున్నారు, తినాలని తింటున్నారు, వెళ్ళాలని వెళ్తున్నారు, శుభ కార్యక్రమాలు కూడా తప్పదని రెడీ అయ్యి వెళ్తున్నాం, కానీ ఎవరికి నెమ్మది లేదు. ఏంటంటే పాపము మన మీద ప్రభుత్వం చేస్తుంది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. పాపము మన మీద ప్రభుత్వం చేస్తుంది. మనము పాపం అనే ప్రభుత్వం కింద నుండి బయటపడాలంటే కృపను తలంచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. కృపకు దాసులు కావాలి. ఆమేన్ చెప్పండి. చాలామంది పాపమునకు దాసులు అవుతారు. మనం దేనికి దాసులు అవ్వాలంటే నీతికి దాసులు అవ్వాలి. దేనికి దాసులు అవ్వాలి? దేనికి? నీతికి దాసులు అవ్వమన్నాడు. పాపమునకు దాసులు అవుతాం. ఆ మందు తాగకపోతే ఉండలేము. ఆ సమయానికి అక్కడ లాగుతుంది. పగలంతా ఎంత కష్టపడతావు, ఆ చిన్న బాటిల్లో ఆ వైన్ తాగాలనిపిస్తుంది. ఒక సిగరెట్ కాల్చకపోతే ఉండలేవు. ఎవరు చూడనప్పుడు కాలుస్తూనే ఉంటుంటావు. విడిచిపెట్టాలని అనుకుంటావు కానీ విడిచిపెట్టలేము. వ్యభిచారానికి దగ్గర అయిపోతుంటాం, విడిచిపెట్టాలనుకుంటాం కానీ విడిచిపెట్టలేము. అబద్ధాలకి, దొంగతనానికి దాసులు అయిపోతాం. ఇక్కడ మాటలు అక్కడ చెప్పడానికి ఇష్టపడి దానికి దాసులు అయిపోతాం. మనము జ్ఞానం అనే కత్తి దేవుడు మనకి ఇచ్చాడు కనుక దానితో చెడుగుని మనం కట్ చేస్తే మనము నీతికి దాసులం అవుతాం. ఎవరికి దాసులం అవుతాం? నీతికి దాసులం అవుతాం. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, నీ మీద ఏలుబడి చేస్తున్న పాపము ప్రభుత్వమది. ప్రభుత్వములో చాలా శాఖలు ఉంటాయి. ఆ శాఖలన్నిటి యొక్క యజమానులు, దురాత్మలు నీ మీద ఏలుబడి చేస్తూ ఉంటాయి. అందుకనే ప్రతి క్షణము, ప్రతి సమయము నీ నోట యేసు నామం ఉండాలి. నీ గుండెలో యేసు నామం ఉంటే, నీ గుండెలోనికి దేవుని వాక్యం ఉంటే, ఇక నువ్వు పాపము జోలికి వెళ్ళవు అంతే. ఆమేన్ చెప్పండి. మీ నోట ఏమొస్తుంది? లోపల ఏముండాలి?
యేసై ఉంటే లోపల ఏమొస్తుంది? బయటికి యేసు స్మెల్ వస్తుంది, మంచి స్వీట్ స్మెల్ వస్తుంది. లోపల చెప్పరే మీరు అందరని గట్టిగా హల్లెలూయా చెప్పరు. ఇంకా మన మనస్సులో మన మీద అసలైన వాక్యము లేకపోవటం వల్లనే జన్మించిన యేసుని మనం మనసారా స్వీకరించలేకపోతున్నాం. నోటి మాటతో మాట్లాడుతున్నాం, గుండె నిండా యేసుని స్వీకరించగలిగితే పాపము నీ మీద ప్రభుత్వము చేయదు. ఆమేన్. మీరు వెళ్ళే పనులన్నీ సఫలమవుతుంది. ఈరోజు క్రిస్మస్లో శుభం ఏం చెప్పడానికి దేవుడు నన్ను నిలబెట్టాడు. ఇక మీ మీద పాపము ప్రభుత్వము చేయదు. మీరు పరిపూర్ణంగా యేసు నామాన్ని స్వీకరించండి. మీరు పరిపూర్ణంగా యేసుకి చోటు ఇవ్వండి. దుఃఖము దూరం అవుతుంది, దరిద్రము దూరం అవుతుంది. నీతికి దాసులుగా ఉండండి. పరలోక రాజ్య వారసులు అయిపోతాం. దేవుని బిడ్డలుగా మనం తీర్చబడతాము. హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, నెహెమ్యా ప్రార్థిస్తాడు. ఎందుకంటే వారు చెదిరిపోయారు. పాపము మన మీద ప్రభుత్వం చేస్తే మనము చెదిరిపోతాం. మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే పాపం మన మీద ఏలుబడి చేస్తున్నప్పుడు పాపము వల్ల మనము ఎల్లరాని స్థలాలకు వెళ్ళి ఎవరెవరో మనుషుల కింద బతకవలసి వస్తుంది. పాపము నీ మీద నుండి పోయినప్పుడు నీవు అనేక మంది మీద ప్రభుత్వం చేస్తావు, నీవు అధికారిగా ఉంటావు, నువ్వెవరికి దాసుడిగా ఉండవు, నీవు యజమానిగానే ఉంటావు. నెహెమ్యా గ్రంథంలోకి రండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 36, 37 వచనాలు చదువుకుందాం. వాక్యంలోకి రండి. నెహెమ్యా గ్రంథం 39వ అధ్యాయము. చిత్తగించుము, నేడు మేము దాస్యములో ఉన్నాము, దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించున్నట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నాము. మా పాపములను బట్టి, అందరూ అండర్లైన్ చేసుకోండి, మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు, మా పాపములను బట్టి మా మీద నీవు నియమించిన రాజులకు అది అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది, అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది. వారు తమకిష్టము వచ్చినట్లు, చూడు, వారికి ఇష్టం వచ్చినట్టు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు. పశువుల మీద మా మీద వారు అధికారము చూపుచున్నారు కనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి. పాపం వల్ల ఏమవుతుందంటే మన శరీరం మీద, మన ఆస్తి మీద, మన పాడి పంటల మీద, పశువుల మీద ఎవరో పనికి మాలిన వాళ్ళు ఏలుబడి చేస్తారు. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకు యేసు ప్రభు భూలోకానికి వచ్చాడంటే ఆయన తన బిడ్డలకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చడానికి, పాప దాస్యము నుండి విడిపించి నీతిమంతులుగా తీర్చడానికి యేసు భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులరా, ఆలోచన చేయండి. మీకు మీరు స్వతంత్రంగా బ్రతకగలుగుతున్నారా? మీరు అనుకున్నది చేయగలుగుతున్నారా? మీరు స్వతంత్రంగా బ్రతకలేకపోతున్నారేమో, మీరు అనుకున్న పనులు మీకు జరగట్లేదేమో. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే నెహెమ్యా 9వ అధ్యాయము 36, 37 వచనాలు చూస్తే, మేము చదవమా, చిత్తగించుము, నేడు మేము దాస్యములో ఉన్నాము. అందరూ గట్టిగా చదవండి మాట. మేము దాస్యములో ఉన్నాము, దాని ఫలము దాని సమృద్ధిని అనుభవించున్నట్లు. చూడరు, మేము దాసులుగానే ఉన్నాము. మా పితరులకి నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఈ భూమి పంట, ఈ పశువుల పంట, ఇదంతా కూడా పాడి పంటలు వేరే వారు అనుభవిస్తున్నారు. వారు అనుభవిస్తూ మమ్మలను పనివాళ్ళుగా చేసి వాడుకుంటా ఉన్నారు. చదవము కిందకి. నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నాము. మేము భూముండి కూడా, ఆస్తుండి కూడా, ఉద్యోగముండి, ధనముండి కూడా మేము ఇంకా సర్వెంట్ లాగానే బ్రతుకుతున్నామని
మాట్లాడుతా ఉన్నాడు నెహెమ్యా. నా ప్రియ సహోదరులరా, ఈ దినము మీ కష్టార్జిత మీరు అనుభవించలేకపోతున్నారు. మీరు అన్నీ ఉన్నా సరే అడుక్కుని బ్రతుకుతున్నట్టే అవుతుంది. ఎందుకో తెలుసా? పాపము మీ మీద ప్రభుత్వము చేస్తుంది. చెప్పండి, మన కష్టార్జితం మనం అనుభవించడానికి లేదు. నీ ఆస్తిని బట్టి నీవు సుఖముగా బ్రతకడానికి లేదు. నెహెమ్యా మాట్లాడుతున్నాడు. ఎస్, మా పాపములను బట్టి. అందరూ అండర్లైన్ చేసుకోండి, అందరూ చదవండి మాట. మా పాపములను బట్టి. ఆమెతో చదవండి. నీవు మా మీద నియమించిన రాజులకు. చూడండి, అందరూ మా పాపములను బట్టి. ఒప్పుకుందాం, తెలుసో తెలియకో తప్పుదాలు చేస్తాం, చేయకుండా ఎవరు ఉండరు. ఓకే, ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి. మన పాపములను బట్టి, మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు. చూడండి, పాపము ప్రభుత్వం చేయటం అంటే ఇలాగుంటుంది. ఏమీ ఎరుగని మన మీద దురాత్మలు పాలన చేస్తాయి. ప్రియులరా, నీ బిడ్డ చదువుకున్నా సరే, ఎంత చదివినా, నీ బిడ్డకి ఎంత అందమున్నా, జ్ఞానమున్నా, చివరికి భయముతోటి దాసులుగానే బ్రతుకుతున్నారా? అన్నీ ఉండి కూడా సుఖము లేకుండా బ్రతుకుతున్నాం కదా. ఇదే పాపము మన మీద ప్రభుత్వము చేయటువంటి, మనసు నెమ్మది లేకపోవటం. తర్వాత అంటున్నాడు నెహెమ్యా, పెద్ద ప్రార్థన చేస్తున్నాడు. మీరు మా పితరులకు ఇచ్చిన భూమిని ఇదిగో మా మీద నియమించిన రాజులు అనుభవిస్తున్నారు. అది వారు తమకిష్టము వచ్చినట్టు మా శరీరముల మీద, పశువుల మీద అధికారము చూపుచున్నారు గనుక. వారు మా మీద అధికారము చూపుచున్నారు గనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి. చాలా శ్రమలు. హల్లెలూయా చెప్పండి. శ్రమ, ఇంట్లో డబ్బు లేకపోతే శ్రమ, చేసిన పని పాడి చేతికి రాకపోతే, పొలములో పంట చేతికి రాకపోతే. ప్రియులరా, మీ మీద ఉన్న భారము పోవాలంటే మీరు యేసుని గుండె నిండా స్వీకరించండి. యేసయ్యా 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 అంటూ ఉండి నీలో వాక్యము పని చేస్తే నీ మీద పాపము పోతుంది. మనం చేసే తైలాభిషేక ప్రార్థనలో గురించి యాకోబు పత్రికలు ఏమన్నాడు? అతడు నూనె రాసి ప్రార్థన చేయవలెను, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ముట్టి స్వస్థపరచు, ప్రభు అతను లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఆమెన్. క్రీస్తుని ఆరాధించటం ద్వారా పాపము మన మీద ప్రభుత్వము చేయదు. పాపం మనకి దూరం అవుతుంది. ఎప్పుడు చూసినా నేను తాకట్టు పెట్టుకునే బ్రతుకుతున్నాను, ఇంత అందంగా చేసుకున్న వస్తువు మెడలో ఎప్పుడు ఉండట్లేదు, ఏంటి కర్మ అని ఏడుస్తున్నావా? వస్తువులు ఉండట్లేదు, అన్నీ కొనుక్కుంటావు కానీ అనుభవించడానికి ఉండట్లేదు. ఆస్తి ఉంటుంది, నీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ఉంటుంది, నీ భర్త సంపాదించేది ఉంటుంది, కానీ ఆ సమయానికి అది హాస్పిటల్కో లేకపోతే ఎవరో నిన్ను నమ్మించి మోసం చేసేయటమో, ఏంటి కర్మ 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 అనుకుంటున్నావు కదా. శుభవార్త ఏంటంటే, నీవు ఈరోజు గుండె నిండా యేసుని స్వీకరించి నీ నోరారా ప్రభుని ఆరాధన చేస్తే పాపము నీ మీద ప్రభుత్వము చెయ్యదు. హల్లెలూయా చెప్పండి. పాపం పోవాలంటే ఏం చేయాలి? క్రీస్తుని ఆరాధించాలి. పాపం పోవాలంటే ఏం చేయాలి? క్రీస్తుని, యేసుని ఆరాధించాలి. ఇంకెవరిని ఆరాధిస్తాం మనం? నా ప్రియ సహోదరులరా, క్రిస్మస్ రోజు డ్యాన్సులు గొంతులు వేయటం కాదు. ఇప్పుడు మన పాపముల నుండి మనల్ని రక్షించటానికి పరమాత్ముడు వచ్చాడని ఆయనను మనసంతటితో స్తుతించాలి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. క్రిస్మస్ సందర్భముగా శుభవార్త ఏంటంటే, ఈరోజే మీ మీద పాపము యేసు నామములో కొట్టివేయబడును గాక. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. ప్రభువా, నీ దాసుడి ద్వారా మాట్లాడావు, నీ దాసుని ద్వారా ఈరోజు నన్ను దర్శించావు, వాక్యము ద్వారా నన్ను హెచ్చరించావు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, తొందరపడద్దు. ఏడుస్తున్నావు, ఏం చేస్తే
ఈ కష్టాలు పోతాయి, ఈ శ్రమలు పోతాయి. నెహెమ్యా ఏడ్చాడు, నెహెమ్యా ఎలుగెత్తి ప్రార్థన చేశాడు, అయ్యా మా వాళ్ళ పాపాలు క్షమించు. నీ పితరులు చేసిన పాపాల కొరకు ప్రార్థన చేస్తున్నాములో నీవు చేసిన పాపాలు తలపోసుకుని ప్రభు పాదాల దగ్గర పెట్టేసేయ్. రేపు సంవత్సరం దీవెనగా ఉండబోతోంది. నీవు ఐశ్వర్యం కలిగి ఉంటావు, ఆరోగ్యం కలిగి ఉంటావు, చెప్ప సఖ్యము కానీ ఆనందముతో ఉంటావు. పాపం పోతే నీతి నీ మీద ఏలుబడి చేస్తుంది. ప్రార్థన చేయండి. గుండె నిండా అంత బాధతో ఉన్నావు, ఎవరు సహాయం చేసేవారు లేరని ఏడుస్తున్నావు, నాకెవ్వరూ లేరు, నేను భయపడుతున్నాను బాబు, నాకు ఆధారం లేదు బాబు అని ఏడుస్తున్నావా? నేను ఏదైనా అయిపోతే కుటుంబం ఏమైపోతుందని ఏడుస్తున్నావా? ఎప్పుడు మా పరిస్థితులు మారుతాయి? ఎంతకాలం ఇలాగా మా మీద శ్రమలు ఏలుబడి చేస్తున్నాయి? ఈ శ్రమకి కారణము పాపమే. పాపము ప్రభుత్వం చేస్తుంది. బలమైన కార్యాలు చూస్తావు. ఈ నెలంతా దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టాయి. ప్రతిరోజు ప్రార్థించు, యేసు యేసు అని అంటూ ప్రార్థన చేయండి.